ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మీకు మీ కుటుంబాలకు తోడుగా ఉండును గాక. ఆమేన్. ఈ యొక్క పరిశుద్ధ పునరుద్ధాన ఆరాధన దినమందు ప్రియులారా, ఒక చిన్న ప్రార్థనతోటి మనము ఈ యొక్క ఆరాధన కూడికను ప్రారంభించుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సత్యవంతుడా, నీ బంగారు పాదాలు కొందనములు నాయన. కృపగల దేవ, నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తున్నాను. ఈ యొక్క దినమందు ప్రభు మీరు మాట్లాడాలని ఉద్దేశించినటువంటి నాయన ప్రతి మాటను బట్టి నీకు స్తుతిస్తున్నాను. ఆయన నీ వాక్యం వెలుగు తోడనే వెలుగు కలుగును అని ప్రభు నీ లేఖనాలు సెలవిస్తుండగా ఈ దినము ప్రభు నీకు వందనాలు నాయన. మీరు మాట్లాడబోతున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. చూడండి ప్రియులారా, ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్యం ఒకసారి దానిని మనం ధ్యానించుకుందాం. అదేమిటంటే సంఖ్యాకాండము 23వ అధ్యాయము 20వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించెను, నేను దానిని మార్చలేను. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించెను, నేను దానిని మార్చలేను అని దేవుని లేఖనాలు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, దీవించుటకు నాకు సెలవైంది, నేను దీవించేశాను, ఇంకా నేను దానిని మార్చలేను. హల్లెలూయా. దేవుడు ఒకసారి దీవించాడంటే దానిని మార్చడం ఎవరి తరం కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఒకసారి మనల్ని దీవించాడంటే దానిని మార్చడము ఎవరి తరం కాదండి. ఎందుకు అంటే దేవునికి సెలవాయను. ఏమనంటే ఇదిగో నిన్ను దీవించమని. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు దేవుడు నీతోనే స్పష్టంగా మాట్లాడుతున్నాడు అనుకోండి. ఇగో దేవుడు నిన్ను దీవించడానికి ఆయనకు సెలవాయను. హల్లెలూయా. దేవుడు నిన్ను దీవించడానికి ఆయనకు సెలవాయను. ఆయన ఒకసారి నిన్ను దీవించాడంటే ఆ దీవెనను మార్చడానికి ఎవరి తరం కాదు, ఆ దీవెనను మార్చడానికి ఎవరి వల్ల కాదు. ఒకసారి దేవుడు దీవిస్తే ఆ దీవెనను చెరపడానికి ఏ అపవాదికి శక్తి చాలదండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి మాట అన్నాడు కదా, నాకు దీవించమని సెలవాయను, నేను దీవించాలని మరి దేవుడు అంటున్నాడు కదా. నిజంగా నన్ను దేవుడు దీవిస్తాడా? నిజంగా దేవుడు నన్ను మరి ఆ రీతిగా ఆశీర్వదిస్తాడా? నిజంగా దేవుని నేను పొందుకుంటానా అని ఒక సందేహంతో నేను ఉండొచ్చు. అయితే అక్కడ పై వచ్చిన మనం చూసినట్టయితే దేవుడు అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు కాదు, పక్షతాప పడుటకు ఆయన నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండా ఉండునా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా ఉండునా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు అబద్ధం ఆడటానికి ఆయన నరపుత్రుడు కాదండి. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. ఒకవేళ ఆయన మాట ఇచ్చాడంటే అది చేయకుండా ఉండే దేవుడు అస్సలు కాదు. హల్లెలూయా. అర్థమవుతుందండి. ఆనాడు అబ్రహాము శారా దంపతులకు ఆయన చెప్పాడు, ఇదిగో నీ గర్భవాసం ముందు పుట్టు కుమారుడు నీకు వారసుడు అవుతాడు అని. వాళ్ళు నవ్వారు. శారా నవ్వింది, నమ్మలేదు. అబ్రహాం కూడా అనుకున్నాడు మనసులో, కావచ్చు శారా కూడా మనసులో అనుకుంది, కానీ దేవునికి తెలియపరచబడింది. ఆమె అనుకున్నది, నాకు ఈ సమయం ముందు ఈ వృద్ధాప్యంలో మరి స్త్రీధర్మం ఉడికిపోయిన దానిని నాకు ఈ సమయంలో గర్భఫలం రావడం ఏంటి ప్రభువా అని మనసులో నవ్వుకున్నాను. కానీ దేవుడు మాట ఇచ్చాడు, అది జరిగి నెరవేర్చబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆనాడు శారా దంపతులకు ఇస్సాకు కుమారుడిని మరి దేవుడు వారికి అనుగ్రహించాడు వృద్ధాప్యం. ఆయన మాట ఇస్తే నెరవేర్చే దేవుడు. ఆయన మాట ఇస్తే అది జరిగి తీరుతుంది. ఆయన అంటున్నాడు, ఈ దినము ఇగో నాకు దీవించమని సెలవాయను, నేను మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని దీవెనను పొందుకునే వారముగా మనము ఆయన యందు నిందరహితులమై ఉండాలి. అబ్రహామును ఆనాడు దేవుడు ఆస్వాదించడానికి ముందు, అబ్రహాము నేను సర్వశక్తి గల దేవుడును, నువ్వు నా సన్నిధిలో నిందరహితుడివై ఉండు అని స్పష్టంగా దేవుడు అబ్రహాంతో పలికాడండి. ఎప్పుడైతే నువ్వు నిందరహితుడిగా ఆయన సన్నిధానంలో కనపడతావో, ఎప్పుడైతే నిందరహితుడిగా నువ్వు ఆయన సన్నిధానంలో మరి నీ యొక్క క్రియలను నెరవేరుస్తావో, పరిశుద్ధముగా నీ యొక్క కార్యాలను జరిగిస్తావో, అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆ దీవెనను ఎవరు నీ నుండి దూరం చేయలేరు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, సంఖ్యాకాండము 23వ అధ్యాయంలోనే 21వ వచనం చూసినట్లయితే, ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇజ్రాయేలులో ఏ వంకరతనమును ఆయన చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటున్నాడండి? యాకోబులో ఆయన ఏ దోషమును కనుగొనలేదంట, ఇజ్రాయేలులో ఏ వంకరతనమును ఆయన చూడలేదంట. ఆయన అతనికి దేవుడు తోడై ఉన్నాడు. ఎవరికి? యాకోబుకు దేవుడైనటువంటి యెహోవా ఏమై ఉన్నాడంట? తోడై ఉన్నాడంట. మరి యాకోబులో ఎటువంటి దోషం లేదా? యాకోబు అనగా ఏంటంటే దాని అర్థము
అని అంటాడు. యాకోబు అనగా మోసగాడు అని బైబిల్ లేఖనాల్లో స్పష్టంగా రాయబడి ఉన్నది. యాకోబు అనగా మోసగాడు అని బైబిల్ లేఖనాల్లో స్పష్టంగా రాయబడి ఉంది. తన తండ్రిని మోసం చేశాడు, తన సహోదరుని మోసం చేశాడు. మరి వారి మామ దగ్గరికి వెళ్ళినప్పుడు వారి మామను కూడా మోసం చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంటే యాకోబు అనగా మోసగాడు. మరి అటువంటి మోసగానికి దేవుడు ఎలాగూ తోడై ఉన్నాడు అంటే, మన ఆదికాండంలో మనం చూసినట్లయితే ఎబ్బోకు రేవులో యాకోబు తన దేవుని యొక్క పాదాలను గట్టిగా పట్టుకొని ఆయనతో పెనుగులాడుతున్నాడు. రాత్రంతయు పెనుగులాడినట్లుగా ఆ బైబిల్ లేఖనాల్లో మనం చూస్తామండి. యేసుక్రీస్తు వారు మరి దేవుడు నన్ను వదిలిపెట్టమని ఎంత చెప్పినా కూడా ఆ వ్యక్తి మరి యాకోబు మరి దేవుని వదిలిపెట్టినట్టుగా లేఖనాల్లో రాయబడి, తన తొడగూటి మీద గుద్దినప్పుడు ఆ ఎముక విరిగినా కూడా అతను వదిలిపెట్టలేదంట. అప్పుడు అంటాడు, నీ పేరేంటని అడిగినప్పుడు ఆయన అంటాడు, యాకోబు. అయ్యా నా పేరు యాకోబు. యాకోబు అనగా మోసగాడు. అయ్యా నేను మోసగాడిని అని దేవుని పాదాల చెంత తన పాపాన్ని ఒప్పుకున్నాడు. నేను మోసగాడిని ఒప్పుకున్నాడు. ఆ యథార్థతను బట్టి యాకోబును దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ యథార్థతను బట్టి యాకోబును దేవుడు ఆశీర్వదించాడు. ఆయన ఒక్కసారి ఆశీర్వదిస్తే ఆ దీవెనలు ఎన్నటికీ పోవండి. ఆనాడు యాకోబును ఆశీర్వదించినటువంటి దేవుడు యాకోబుకు ఏమని పిలిచాడో తెలుసా? ఈనాడు నుంచి నువ్వు యాకోబును పిలవడవు, నువ్వు మోసగాడు అని పిలవడవు, ఇజ్రాయేల్ అని పిలువబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. ఇగో ఆశీర్వదించబడిన వాడుగా నువ్వు పిలువబడతావు. వీళ్ళని ఒకసారి ఆలోచన చేయండి. ఆయన ఒక్కసారి దీవించాడంటే ఆ దీవెన ఎన్నడూ తొలగిపోతుంది. ఆయన ఒకసారి నిన్ను దీవించాలని తలంచుకున్నాడంటే నువ్వు ఏ పాపమైనా సరే నువ్వు పక్షతాపడిన వెంటనే దానిని తీసివేయడానికి ఆయన సమర్థుడు, శక్తిమంతుడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగిన వారముగా మనం ఉండాలి. దేవుని యందు భయభక్తి కలిగిన జీవించిన వారముగా మనం ఉండాలి. ఎప్పుడైతే మనం ఆ రీతిగా జీవిస్తామో, ఎప్పుడైతే ఆ రీతిగా మనం ఉంటామో, దేవుడు మన పక్షంగా కార్యాలు చేయని ఆరంభించి ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 3వ వచనంలో మనం చదివినట్లయితే అండి, ఇక్కడ రాయబడి ఉంటది, శాస్త్రులను పరిశీలనను వ్యభిచారమందు పట్టబడినటువంటి ఒక స్త్రీని తీసుకొచ్చి ఆమెను మధ్యలో నిలబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారమందు చేయుచుండగా పట్టుబడెను, అట్టి వారిని రాలిరువి చంపవనని మరి మోషే ధర్మశాస్త్రము మనకు ఆజ్ఞాపించినది కదా అని దేవుని దగ్గరకు ఆ యొక్క వ్యభిచారమందు పట్టబడినటువంటి ఆ స్త్రీని తీసుకొచ్చి దేవుని యొక్క దగ్గర నుంచి ఆ పరిశీలన శాస్త్రులు అంటా ఉన్నారు. ఏమని అంటా ఉన్నారు? అయా, మరి ఈ స్త్రీ వ్యభిచారమందు పట్టబడింది, ఏమని మోషే ధర్మశాస్త్రం ప్రకారము రాళ్లతో కొట్టి చంపాలి కదా. దేంతోనండి? రాళ్లతో కొట్టి చంపాలి కదా. మరి ఏమైనా తీసుకొచ్చాము, ఇప్పుడు ఏం చేయాలో మీరు చెప్పండి అని ఆ జనాలందరూ గుమ్మికూడి ఆమె మధ్యలో ఉంచారు. ఆ మధ్యలో యేసుక్రీస్తు గారు కూడా ఉన్నారు. దేవుడు అంటున్నాడు, వాళ్ళందరూ వైపు ఒక రకంగా చూసి, మీలో పాపము చేయనివాడు, మీలో ఏ పాపం చేయనివాడు ఎవడైనా ఉంటే మొదటిగా ఆమె మీద రాయి విసరండి. ఎవరంట? పాపము చేయనటువంటి వాడు ఎవరైనా ఉంటే వారు ఏం చేయాలంటే మొదటిగా రాయి విసిరాలి. అలా చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అందరూ చూశారు. వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి రాళ్ళని కూడా అక్కడ పడేసి వెళ్ళిపోయారు. అంటే దీని అర్థం ఏంటంటే ప్రతి మనుషుడు పాపం చేసినటువంటి వాడే, ప్రతి వ్యక్తి పాపం చేసినటువంటి వాడే. తల్లి గర్భంలో ఉన్నప్పుడు పాపం కాదు కానండి, ఈ లోకానికి వచ్చిన తర్వాత ఈ లోక మాలిన్యము అంటుకొని ఈ లోకానుసారమైనటువంటి క్రియల చేత ప్రతి మనుష్యుడు కూడా మరి పాపము చేసినటువంటి వ్యక్తిగానే ఉంటూ ఉన్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి సందర్భాలలో దేవుడు చెప్పినటువంటి మాటలు విని అక్కడున్న వారందరూ కూడా వారి చేతిలో ఉన్నటువంటి రాళ్ళను అక్కడ పడివేసి వెళ్ళిపోయారు. అప్పుడు దేవుడు ఆమె వైపు చూసి, అమ్మా, నిన్నెవరు శిక్షించలేదంటే, లేదు ప్రభు, నన్నెవరు శిక్షించలేదు అన్నప్పుడు, ఇదిగో నేను కూడా నీకు శిక్ష విధింపును, ఇంకెన్నడూ పాపం చేయకుము. దేవునికి మహిమ కలుగును గాక. నేను కూడా నీకు శిక్ష విధింపును, ఇంకెన్నడూ కూడా నీవు పాపము చేయకము అని ఆనాడు దేవుడు ఆ స్త్రీతో పలికినటువంటి మాట. చూడండి ప్రియులారా, దేవుడు ఆమెని దీవించాలనుకున్నాడు. దేవుడు ఆమె పాపాలను కడిగివేయాలనుకున్నాడు. ఆ రీతిగానే దేవుడు చేశాడు. ఎంతో మంది వచ్చారు ఆమెకు శిక్ష వేయాలని, ఆమె శిక్షించాలని, ఆమె రాళ్ళతో కొట్టి చంపాలని అక్కడికి ఎంతో మంది వచ్చారు. కానీ దేవుడు ఒక్కడే ఆమె పాపాలను క్షమించాడు. అర్థమవుతుంది. దేవుడు నీ పాపాలను క్షమించుటకు ఆయన సమర్థుడు. నువ్వు పక్షతాపడితే నీ పాపాలను ఎంతటి పాపమైనా ఆయన క్షమించడానికి ఆయన సమర్థుడు. అయితే నీ పాపాన్ని ఒప్పుకొని ఆ పాపాన్ని నువ్వు విడిచిపెట్టినట్లయితే, నీ పాపాన్ని ఒప్పుకొని నువ్వు ఆ పాపాన్ని విడిచిపెట్టినట్లయితే, మరెన్నడూ కూడా ఆ పాపం వైపు నువ్వు చూడకుండా నువ్వు జీవించినట్లయితే, నువ్వు దేవుడిచ్చే ఆశీర్వాదము నీకు యుగ యుగములు తరతరములు అది నీతో పాటుగా ఉంటుంది.
హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఇదిగో నాకు దీవించమని సెలవాయను, నేను దీవించేశాను, ఇంకా దానిని ఎవ్వరు మార్చలేరు అంటా ఉన్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దీవిస్తూ ఉన్నాడు, ఆల్రెడీ నిన్ను దీవించేశాడు, ఇంకా దానిని ఎవ్వరు కూడా నీ నుండి దూరం చేయలేరు. నువ్వు ఆ రీతిగా విశ్వాసం కలిగి జీవిస్తావా? ఆ రీతిగా విశ్వాసంతో నువ్వు బ్రతుకుతావా? ఆ రీతిగా నువ్వు ఉన్నట్లయితే నువ్వు కళ్ళు మూసుకో, నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వయుగములలో సజీవుడా, పునరుద్ధానుడాని బంగారు పాదాలు కొందనాలు నాయన. అయ్యా, దీవించమని నాకు సెలవాయను, ఇదిగో నేను దీవించాను అని ఈ యొక్క పరిశుద్ధ పునరుద్ధరణ ఆరాధన దినమందు ప్రభువా మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి నీకు స్తోత్రం. అయ్యా, నీ దీవెనలు పొందుకున్న వారముగా, అయ్యా నీ ఆశీర్వాదమును పొందుకున్న వారముగా, కడవరకు నా తండ్రి ఇదిగో నీకు సాక్షిగా నా తండ్రి బ్రతికే వారంగా మేము ఉండలాగిన నీ కృపను మాకు అనుగ్రహించమని, నీ కృపయంబడి కృప చేతి నింపి కాపాడమని, ఈ దినం ఈ మాటలు ఎంతమంది బిడ్డలైతే ఉన్నారో వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. నందు ప్రియులకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఛానల్ను లైక్ చేయండి, అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. తర్వాత ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.